ఇక షిరిడీలో ఇవన్నీ బొమ్మలు ఇవన్నిటికీ ఇదే ఏరియా మొత్తం ఈ నుంచి గుడికి 1 కిలోమీటర్ దాకా ఇట్లనే లైన్గా కూర్చుంటూనే ఉంటారు అమ్మేవాళ్ళు. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి మాల్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఎంట్రింగ్స్ ఎట్లా సాకేత్ ఫస్ట్ ఇలా పోయేదాం. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసి పాత ఇదైతే గుడి ఎంటర్ అనుకో మనకు గుడి. ఇది వచ్చేసి సాయిబాబా గుడి. వద్దు లోకల్ లోకల్ చిప్పుకులా మొట్ట దిగాడు ప్రశాంతంగా పొలం వేసుకుని చూడక. అరే చుట్టూ బై నువ్వనే. సాయిబాబా స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంది, ఒక 30 feet దాకా అనిపించింది. మళ్ళీ అది పొద్దున దాంట్లో వాటర్ వస్తాయని చెప్పారు. మనం అది కానీ వీడియో తీసి పెడదాం గాయస్, ఒకసారి చూసుకొని గాయ. మొత్తం బంగారంతో పైన లైట్ చూస్తే గుడి మాత్రం వేరే లెవెల్ ఉంది. షిరిడి నేను నార్మల్ అనుకున్నా, అసలు మనకు షిరిడి అంటే మనము చేసిరాం అని చెప్పేసి షిరిడి మనం అసలు పట్టించుకోలే ఎప్పుడు. కానీ గుడి మాత్రం బాగుంది గాయస్. చూసుకోండి గాయస్, నిజంగానే కుండలకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. బాగా పెట్టారు విగ్రహానికి అది ఆ వాటర్ పోసేది. అందరూ మనకని తెలియదు, అక్కడ అడుగుతుంటే చెప్పారు. ఇక్కడున్న భక్తులు అయితే సాయిబాబా ర్యాలీ అయితే తీసిరు. మన ర్యాలీలకు ఇలా ర్యాలీలకు చాలా వేరే ఉంది, చాలా భక్తితో తీసిరు. వాళ్ళ బ్యాండ్స్కి మన బ్యాండ్స్కి చాలా ఫరక్ ఉంది. ఒకసారి మార్నింగ్ విజువల్ చూసుకోరు గుడిది. మనమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. దర్శనంకి వెళ్ళేటప్పుడు చూసినాము, కౌంటర్లో పెట్టాల్సి వచ్చింది, మొత్తం కరెక్ట్ ఊపేయలేకపోయినా గుడి. గైస్ దర్శనం కంప్లీట్ అయిపోయినాకనైతే మనం అన్నసత్రానికి అయితే వెళ్ళినాము. అక్కడ సాయిబాబాది అన్నసత్రం అయితే ఉంటుంది. మనకి ఎవ్రీ టైం 24 hours మనం ఎప్పుడు పోయినా మనకు అన్నసత్రంలో అయితే అన్నం ఉంటుంది అనమాట. 2 times చేశారు. పప్పుతోనైతే మస్తు అనిపించింది, వేరే లెవెల్ ఉంది ఫుడ్ అయితే. సత్రానికి ఎంట్రీస్ కానీ తీసిన, నేను ఎలా పోవాలని చెప్పేసి అది కానీ తీసిన. ఎవరైనా పోతే ఐడియా వీడియో చూసి ఐడియా. ఫైనల్ అయితే ఇక శనేశ్వరం వచ్చేసినాం. నైట్ 5 days నుంచి జర్నీ అనే వారికి టైర్డ్ అయిపోయి వీడియోలు తీయలేకపోయినా. డైరెక్ట్ గుడికి వచ్చేసి అక్కడ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. శనేశ్వరంకి ఫోన్స్ కానీ లోపలికి వెళ్ళొచ్చు. మన కొబ్బరికాయ వీటికి అన్నీ చెప్పేసి పూజ సామాన్ అని చెప్పేసి 8 మందికి 3000 తీసుకున్నాడు. కానీ మనం టైర్డ్ నుండి మనకి ఏం అర్థం కాలే. డైరెక్ట్ అయితే రాయితో ఉంటుంది అనమాట గుడి. నువ్వులతో పోస్తే దేవునికి, మనం ఇక్కడ పోస్తే దేవుని మీద అక్కడ దాని మీదకి వెళ్ళి పడుతుంది అనమాట. ఒకసారి చూసుకోండి. గుడి విజువల్ కానీ చాలా బాగుంది. శనివేశ్వరము ఇక్కడికి వచ్చిన వాళ్ళకి శని పోతుందని అయితే నమ్ముతారు. ఫస్ట్ టైం వస్తానైతే పక్కా పూజలు అయితే వేసుకొని వెళ్ళాలి. సెకండ్ టైం వస్తే ఇక నో వరీ, ఫస్ట్ టైం అయితే వేసుకోవాలంట. మేము కానీ చేసుకున్నాం. శనివేశ్వరం నుంచి వచ్చేసి యాదగిరిగుట్ట 400 ఉంటే నేనైతే అనుకున్నా. ఇక ఫైనల్లీ మనం వచ్చేసి గజ్వేల్ రూట్కి అయితే టచ్ అయిపోయినాం. గజ్వేల్ టచ్ అయిపోయి డైరెక్ట్ సీదా యాదగిరిగుట్ట కొట్టేసినాం. యాదగిరిగుట్టలో దిగినాక ఇక మనం ఎప్పుడు యాదగిరిగుట్టలో ఉంటామని చెప్పేసి కొమరేల్కి అయితే మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ వేసేసినాం. కొమరేలు పోయి దర్శనం చేసుకొని వచ్చి కొమరేలి దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే మనము అంత దూరం పోయినప్పుడు మన సైడ్ కానీ మన టెంపుల్లల్లో మనం ఒక దగ్గరికి పోయి రావాలంట. అందుకనే మనం మల్లన్న దేవుడిని నమ్ముతాం కాబట్టి అక్కడికి వెళ్ళినాం. ఓకే గైస్, ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్. మనకు కొత్తగా చెప్పడానికి కానీ అయితేలే, కానీ ఇంకా తీసాను గైస్, వ్లాగ్స్ అయితే తీస్తాను, మీకు అన్నీ చూపిస్తాను. దేవస్థానాలనే కాదు, ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ కానీ వెళ్తాను.